ఉదయ కిరణం వెలిగే వేళ అమ్మ ప్రేమ ఉంటుంది తోడై ఎల్లప్పుడూ. మన కన్నీళ్లను తుడిచే తల్లి, మన భయాలను పారత్రోలే వెలుగు. ఫిర్యాదులేని ఆ మృదు స్వభావం ఇల్లంతా ప్రేమతో నింపే ఆ హృదయం. ప్రతి బిడ్డ కోసం, ప్రతి కుటుంబం కోసం నిశ్శబ్దంగా త్యాగం చేసే మహాతల్లి పల్లువి. ఓ తల్లులారా, మీ ప్రేమే మా బలం, మీ చిరునవ్వే మా ఇంటి వెలుగు. ప్రతి కష్టంలోనూ నిలిచే ధైర్యం, మీ చేతుల్లోనే కుటుంబ సౌఖ్యం. పద్మకమల అన్నపూర్ణగారులు, లతానురాధ వెలుగులాలు, సుజిత రమ్య జయలక్ష్మి అమ్మలారా, దేవుని ఆశీస్సులు మీ వెంట ఉండాలని కోరుకుంటాం. తోడుగా నిలిచి పిల్లల కలలకు రెక్కలిచ్చే దైవం. ప్రేమను కరుణను నేర్పే గురువు, ప్రతి ఇంటి ఆశీర్వాద రూపం. అంతులేని మమకారం, ఓర్పుగల హృదయం, అదే తల్లి అనే అమూల్యమైన కళాఖండం. ఓహో తల్లురారా, మీ ప్రేమే మా బలం, మీ చిరునవ్వే మా ఇంటి వెలుగు. ప్రతి కష్టంలోనూ నిలిచే ధైర్యం, మీ చేతుల్లోనే కుటుంబ సౌఖ్యం. పద్మకమల అన్నపూర్ణగారులు, లతానురాధ వెలుగులాలు, సుజిత రమ్య జయలక్ష్మి అమ్మలారా, దేవుని ఆశీస్సులు మీ వెంట ఉండాలని కోరుకుంటాం. ఈ రోజు పిఎంకే పరిషత్ వేదికపై మాతృమూర్తులకు మా వందనాలు. ప్రతి ప్రార్థనకు, ప్రతి ప్రేమకు, మీ సేవలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముగింపు పల్లవి. హ్యాపీ మదర్స్ డే మీ అందరికీ. హృదయాలు నిండిపోవాలి, శాంతి ఆనందం మీ ఇంట నిలవాలి. దేవుడు మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించాలి. సాదర ప్రేమాభిమానాలతో పింకి పరిషత్ ఖరగ్పూర్లో. ఉదయ కిరణం వెలిగే వేళ
అమ్మ ప్రేమ ఉంటుంది తోడై ఎల్లప్పుడు, మన కన్నీళ్లను తుడిచే తల్లి, మన భయాలను పారత్రోలే వెలుగు, ఫిర్యాదులేని అమృదు స్వభావం, ఇల్లంత ప్రేమతో నింపే ఆ హృదయం, ప్రతి బిడ్డ కోసం ప్రతి కుటుంబం కోసం నిశ్శబ్దంగా త్యాగం చేసే మహాతల్లి. ఓ తల్లులారా మీ ప్రేమే మా బలం. మనం ఈరోజు మన ప్రవాసాంధ్ర నవ్యకాల పరిషత్లో మాతృమూర్తుల దినోత్సవానికి మన పరిషత్ మహిళా విభాగం సభ్యులందరినీ కూడా పిలిచి వాళ్ళకి మన తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ సమావేశాన్ని మనం ఏర్పరుచుకున్నాం. ప్రపంచంలో ఏ దేశంలోనైనా స్త్రీశక్తి లేనిదే ఆ దేశం ముందుకు సాగదు. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా మొత్తం యావత్ ప్రపంచాన్ని నడిపించేదే ముందుకు స్త్రీశక్తి. కానీ పురుషుడు అనే ఈగో దీన్ని ఒప్పుకోదు. ప్రతి ఇంటిలో కూడా స్త్రీ లేనిదే ఆ ఇల్లు యొక్క లక్ష్మీ కళ అనేది అసాధ్యం. దాన్ని మనం ఒప్పుకోవాలి మనస్ఫూర్తిగా. కానీ పురుష ప్రపంచం కొద్దిగా అహంకారంతో ఉంటుంది కాబట్టి అఫ్కోర్స్ నేను పురుషుడినైనా అది క్లియర్గా చెప్పచ్చు. సో పిల్లల్ని మొదలుకొని భర్తను మొదలుకొని ఇంట్లో ఉండే 50 మంది సభ్యులని ఎంతో శ్రమ ఓర్చి తమ కంటికి రెప్పలాగా చూసుకునేదే స్త్రీ. కాబట్టి అటువంటి స్త్రీ పిల్లల్ని జన్మనిస్తుంది, వాళ్ళని పెంచి పోషిస్తుంది, వాళ్ళని ఒక బాధ్యతాయుతంగా వాళ్ళని చివరకు కూడా కంటికి రెప్పలా కాపాడుతుంది. 9 నెలలు గర్భంలో ఉంచడమే కాదు, జీవితాంతం హృదయంలో ఉంచుకుంటుంది. అదే మాతృమూర్తి. సో అటువంటి మాతృమూర్తిని ఈరోజు నిజంగా మన ప్రవాసాంధ్ర నవ్యకాల పరిషత్ తరపున అలాంటి మా మాతృమూర్తులందరినీ గౌరవించుకోవడం మాకు చాలా గర్వకారణం. నిజంగా ఇటువంటి సుదినం మళ్ళీ మళ్ళీ రావాలి. మీ అందరినీ కూడా మేము చక్కగా ఇలా గౌరవించాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. జన్మను ప్రసాదించే ప్రతి మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏటా మనం పిఎన్కేలో జరుపుకుంటున్నాము. ఒకవైపు బంధాన్ని, ఒకవైపు కుటుంబాన్ని సరిచూసే ఒక తల్లి ఒక్కరే, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక సంవత్సరాన్ని లాక్కొని ఈదుకొని వెళ్ళిన తల్లిలో ప్రతీది ఉంది. ఒక బాధపడిన బిడ్డ తల్లికి బాధ కల్పిస్తుంది. ఒక చదువు రాకపోయినా తల్లి జ్ఞానాన్ని ఇస్తుంది. మాతృమూర్తులందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని మనందరూ చదువుకున్నాం చిన్నప్పుడు. ఇందులో గురువు ఎలాగైతే తల్లి తండ్రి అన్నీ చెప్తారో, మనకి జన్మనిచ్చేది తల్లి అయితే మన ఉన్నతికి కారకులు ఎవరంటే విష్ణుమూర్తితో సమానమైన తల్లి. మనం ఏది తప్పు చేసినా దండించేవాడు శివుడు ఎలాగైతే లైక్ కారకుడో ఆ విధంగా తల్లి కూడా మనం దండించి ఒక అటు మంచి మార్గాన్ని మన జీవితానికి భవిష్యత్తుని ఏర్పాటు చేస్తుంది. తండ్రి లేకపోయినా పర్వాలేదు, తండ్రి కేవలం ఒక గొడుగు లాంటి వాడు మాత్రమే. తల్లి మాత్రం 9 మాసాలు మోసి ఆ బిడ్డ మళ్ళీ ఇంకొక మాతృమూర్తికి అప్పచెప్పే వరకు తను ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది. కాకపోతే ఇద్దరు మాతృమూర్తుల మధ్య ఎప్పుడు కూడా చిన్న గొడవ ఉంటుంది, అత్త గొప్ప కోడలు గొప్ప అని. కానీ సమాజంలో చూసుకున్నా మన మొత్తం భారతదేశ చరిత్ర కానీ యావత్ ప్రపంచ చరిత్ర చూసినా సరే మాతృమూర్తికి ఉన్నంత గొప్పతనం బహుశా తండ్రి ఎప్పుడో వెనకబడిపోయాడు. తండ్రి అన్ని బాధ్యతలు నిర్వర్తించినా మనకి దెబ్బ తగలగానే మనం వెంటనే అమ్మానే అంటాం, కానీ నాన్న అని ఎవరు అనరు. ఇది జగమెరిగిన సత్యం, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ తల్లి పట్ల కూడా అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేదంటే, ప్రపంచంలో మీరు మీ కుటుంబ సభ్యులకి ఎంత గౌరవించినా మీ తల్లిదండ్రులు మాత్రం ఇప్పుడు మర్చిపోకండి. ఎందుకంటే మీ జన్మకు కారకులైన వ్యక్తులు. మీరు ఒక సమాజంలో ఒక స్థాయి వచ్చే వరకు నాకు తెలిసి చాలామంది తల్లిదండ్రులు అరపూట తిని ఇంకో పూట ఏంటంటే తినకుండా పిల్లలకి పెట్టి పెద్ద చేసిన చాలామంది ఉన్నారు. నా జీవితంలో నేను ప్రత్యక్షంగా చూసిన రోజులు ఉన్నాయని. దయచేసి ఈ మాతృ దినోత్సవం రోజు మిమ్మల్ని అందరినీ గౌరవించుకోవడం, మీ నాకనేలో కొంతమంది చిన్నలు కూడా ఉన్నారు, కానీ మీ మాతృమూర్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
మాతృ దినోత్సవం లాగే చూసుకోవాలి. చదువు లేకపోయినా బుద్ధి చెప్పగలదు అమ్మ. డబ్బు లేకపోయినా కడుపు నింపగలదు అమ్మ. కాళ్ళు లేకపోయినా నడక నేర్పగలదు అమ్మ. కళ్ళు లేకపోయినా జీవితానికి వెలుగు చూపగలదు అమ్మే. ఆకలేస్తే అమ్మ, అలసిపోతే అమ్మ, భయం వేస్తే అమ్మ, బాధ కలిగితే అమ్మ, దెబ్బ తగిలితే అమ్మ. ప్రతి పనిలోనే అమ్మే. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అమ్మ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి ఇలాంటి అమ్మ మాత్రం ఉండదు, దొరకదు. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఒక తల్లి మా ఇంట్లో కూడా ఉన్నారు. ఆ తల్లికి ఒక 10 సంవత్సరాలు బట్టి, అంటే నాకు చిన్నప్పుడు తల్లి ఎలాగైతే నాకు చూసిందో నేను తనకి ఆ చిన్నపిల్లలాగే చూస్తున్నాను ఈరోజు కూడా. నేను గొప్పలేని చెప్పుకోవడం లేదు, ఒక వాస్తవంగా నేను చెప్తున్నాను. ఆ తల్లి తాలూకా మనకు ఈరోజు సేవ చేసింది కూడా మనకు ఒక గాడ్ గిఫ్టే చెప్పుకోవాలా. ఎందుకంటే నేను తెల్లవారులేసి తనకి స్నానం చేయిస్తాను నా చేతులతోటి. మళ్ళీ తనకి చీర కట్టింది నేనే. తనకి మళ్ళీ టిఫిన్ తిన్నావా లేదా, అమ్మ నువ్వు టిఫిన్ తిన్నావా లేదా, మధ్యాహ్నం వచ్చినా కూడా అమ్మ అన్నం తిన్నావా. తన దగ్గర 5 నిమిషాలు కూర్చొని మాట్లాడితే తనకి పట్టలేని ఆనందం. తనకి ఒప్పుడు కూడా పిల్లలు ఎలుగున్నారు, వేదుకున్నారు. తనకి ఒకే ఒక ఆలోచన ఉంటుంది, మా పిల్లలు బాగుండాలి. తనకి ఇప్పుడు డబ్బు ధనం ఏమి అక్కర్లేదు, నా కుటుంబం బాగాల, నా పిల్లలు బాగుండాలా. తనకి ఇప్పుడు ఆతృత ఇదే చెప్పిస్తుంది. మాతృదేవోభవ. మాతృమూర్తులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. నవమోసాలు మోసి మన ఏడుపు విని తన నిద్ర మానుకొని అమృతతుల్యమైన ప్రేమతో మనల్ని పాలించి లాలించి వెన్నెలమ్మను చూపించి గోరుముద్దలు తినిపించి తను అలమటించి మన ఆకలిని తీర్చి నాన్నలా దండించి సోదరిలా ఏడిపించి తప్పటడుగులు మాన్పి నడక నేర్పి నడవడిక మార్చి గురువుల విద్యాబుద్ధులు నేర్పించి ఓటమిలో ఓదార్చి గెలుపు తలుపులు తెరిపించి చెడు గుణాలను తుంచి ఆత్మవిశ్వాసాన్ని నింపి వ్యక్తిత్వాన్ని ఇచ్చి వ్యక్తిగా తీర్చి తనలో కోరికలు చంపుకొని మన అభ్యున్నతిని కోరుకొని అహర్నిశలు శ్రమించి మన భవిష్యత్తును తీర్చిదిద్దిన ఓ మాతృమూర్తి, ఓర్పుకు మారు రూపం నీవు, అపర త్యాగమూర్తివి నీవు. నీ ప్రేమ అజరామరం, నీ ప్రేమ అనన్యం, ఏమిచ్చినా తీర్చుకోలేం నీ రుణం. తన సంతానమే ప్రపంచమై బ్రతికిన ఓ కల్పవల్లి, స్వీకరించు వందనం మనసారా మా పాదాభివందనం. ప్రతిదీ ముందడుగు మాతృమూర్తి స్త్రీయే. దేనికైనా స్త్రీ లేకపోతే ఏ పని జరగదు. ఇప్పుడు ప్రతిదీ శ్రీ సీతారాములు అంటారు కానీ రాముడు సీత అన్నారు, శివపార్వతులు కానీ శివుడు పార్వతి అన్నారు, శివుడు పార్వతి అన్నారు, రాధాకృష్ణుడు అంటారు. ప్రతిదీ అనుకుంది. మళ్ళీ నువ్వు నదుల పేర్లు కూడా గంగా, కృష్ణ, కావేరి, యమున, సరస్వతి ఇవన్నీ స్త్రీ పేర్లతోనే ఉన్నాయి వచ్చాయి. కానీ మనం పురుషుడి పేరుతో ఏదీ రాలేదు. ఇప్పుడు ఏదైనా స్త్రీ ముందు చేస్తే ఏదైనా కార్యక్రమం జరుగుతాయి, లేకపోతే ఆ పని సక్రమంగా జరగదు. ఇంటర్నేషనల్ మదర్స్ డే ఇది ఇంటర్నేషనల్గా ఏంటంటే ప్రతి మే నెలలో సెకండ్ సండే సెలబ్రేట్ చేస్తాం. అయితే ఇవాళ మన మధ్యన ఉమెన్స్ వింగ్ తాలూకా మెంబర్స్ కొంతమంది మిస్సింగ్ లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్ అనుకుంటాను. అందరు పిల్లలు ఇంచుమించు అందరూ బాగా వెల్ సెటిల్డ్. అనుపూర్ణ గారు బాబు పాప ఇద్దరు పిల్లలు ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. అలాగే లతా గారు కూడా పాపలు అనుకుంటాను, బాబు కూడా వెల్ సెటిల్డ్, మీ బాబు కూడా వెల్ సెటిల్డ్, మీ పిల్లలు చదువుతున్నారు. అలాగే మీ బాబు పాప కూడా వెల్ సెటిల్డ్. మీ పాప డాన్స్ రంగంలో మంచి పేరు తెచ్చుకుంది. వెస్ట్ బెంగాలే కాదు, ఇండియా మొత్తం అన్ని ప్రాంతాల్లో వెళ్ళి. అలాగే రమ్య గారు పిల్లలు కూడా బాగా కల్చరల్ దీంట్లో వాళ్ళు బాగా ప్రోత్సహిస్తున్నారు, పాటలు కానీ డాన్స్ కానీ. అలాగే ప్రతి ఒక్క మదర్లో మంచి ఒక టాలెంట్. ఉమెన్స్ వింగ్ ఫామ్ అవడం, మీరందరూ ఇక్కడ రావడం, ఇక్కడికి కల్చరల్ ప్రోగ్రామ్ అయినా కూడా మీ అందరూ కలిసి ఎంతో ఘనంగా ఆర్గనైజ్ చేస్తున్నారు, పార్టిసిపేషన్ ఉంటుంది. కాబట్టి మాకు చిన్న భయం ఉండేది,
అంటే మెంబర్స్ తక్కువ వస్తారు, హెల్ప్ దొరకదని మీ ముందు ఇప్పుడు ఎక్కువ డిపెండ్ అయిపోతున్నాం మేము. కాబట్టి మీరు అందరూ ఇంకా మెంబర్షిప్ అలాగే పెంచుకొని మీ లేడీస్ అందరూ మదర్స్ డే అనే కాదు, ఉమెన్స్ డే కూడా ఈ విధంగానే జరగాలి. వీలైతే మీ అందరూ పిల్లలు టాలెంట్స్ ఉన్నాయి, కొంతమంది ఎవరైతే డాన్స్ చేయగలరు, పాటలు పాడగలరు, చిన్న ఒక అరగంట ఈవెంట్ ఒకటి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఇంకో విషయం, మన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తాలూకా అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెస్తే బాగుండేది. నెక్స్ట్ టైం ట్రై చేయండి తీసుకొని రావడానికి. ఇంకా మీ హస్బెండ్ని కూడా తీసుకొని వస్తే బాగుండేది. అది కూడా నెక్స్ట్ టైం నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు తీసుకొని రండి. ఇంకా ఇలాగే ప్రతి సంవత్సరం ఉమెన్స్ డే ఇంకా మదర్స్ డే రెండు జరుపుకోవాలి. ఇంకా మేము దూరం వెళ్ళిపోయాము టాటా, కాబట్టి నా పార్టిసిపేషన్ కొంచెం తగ్గిపోతుంది. ఇవాళ మెసేజ్ చూసిన తర్వాత లేదు వద్దామని వెంటనే మధ్యాహ్నం కార్ తీసుకుని బయలుదేరి ఇక్కడికి వచ్చాను. ఎంతో సంతోషంగా ఉంది. అందరూ వచ్చారు ఇవాళ, అందరూ పార్టిసిపేషన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి మదర్స్ డే అందరి మధ్యన మనం జరుపుకుంటున్నాం, కేక్ కట్ చేసాము. అలాగే నేను కోరుతున్నాను ఏంటంటే మళ్ళా నెక్స్ట్ మదర్స్ డే కూడా అలాగే అవ్వాలి, ఉమెన్స్ డే కూడా ఇంతకన్నా బాగా అవ్వాలి. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ జన్మదిన శుభాకాంక్షలు. ఆకాశాన్ని అడిగితే చెప్పింది అమ్మ ప్రేమ తనకంటే విశాలమని, సాగరాన్ని అడిగితే చెప్పింది అమ్మ మనసు తనకంటే లోతని, తేనెను అడిగితే చెప్పింది అమ్మ మమత తనకంటే తీయనైనదని, కోయిలను అడిగితే చెప్పింది అమ్మ పిలుపు తన పాట కంటే మధురమైనదని, కొవ్వొత్తిని అడిగితే చెప్పింది అమ్మ త్యాగం తనకంటే 1,000 రెట్లు ఎక్కువని, నేల తల్లిని అడిగితే చెప్పింది అమ్మ అంటేనే ఓర్పు అని, ఓర్పు అంటేనే అమ్మని. మాతృదిన శుభాకాంక్షలు. మెంబర్స్ అందరికీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదములు. ఈరోజు మా అందరికీ ఇక్కడ ఒక దగ్గర అందరినీ పిలిచి ఇంత బాగా సెలబ్రేట్ చేశారు. మదర్ ఇంపార్టెన్స్ ఏంటో చెప్పారు. అతను చాలా బాగా కవిత్వం రాశారు, మంచి మీనింగ్, చాలా నచ్చింది. నాని గారు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది మీ కవిత్వం. మదర్ ఇంపార్టెన్స్ అందరూ కూడా తెలుసుకోవాలి. నాట్ ఓన్లీ మదర్, ఫాదర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు న్యూ జనరేషన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మొబైల్ వితౌట్ ఇంటర్నెట్, బోత్ ఆర్ ఇంపార్టెంట్. మొబైల్ అండ్ ఇంటర్నెట్, వితౌట్ ఇంటర్నెట్ నో యూజ్ ఆఫ్ మొబైల్, వితౌట్ ఓన్లీ ఇంటర్నెట్ నాట్ వర్క్స్. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్. అమ్మ నాన్న ఇద్దరు కూడా ఇంపార్టెంట్. వీ ఆల్సో రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ మదర్స్ డే ఇంత ఘనంగా మీ అందరు జరిగినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా అమ్మ కోసం చెప్పాలంటే చాలా తక్కువ. ఎందుకంటే దేవుడు సృష్టించాడు, అతను మన దగ్గర ఉండలేడు. ఏ విషయంలో పిలిచినా మన భగవంతుని రోజు పూజ చేస్తాం కానీ ఆయన రారు. కానీ ఆయన రూపంలో మనకి తల్లిని ఇచ్చాడు. అందుకు ఆ తల్లి భగవంతుని కన్నా మనకి ఎక్కువ బాగా చూస్తుంది. కనుక మదర్స్ డే అనేది జరుపుకోవడం చాలా ముఖ్యం. చాలామంది అంటారు ఏంటి మదర్స్ డే ఈ ఒక్కరోజు జరుపుకుంటారు ఏంటి అని. కానీ ఈ ఒక్కరోజు జరుపుకోవడం వల్ల చాలామందికి ఇంకా తెలుస్తుంది, ఇంకా ఇంకా చేయాలని అనుకుంటారు. కానీ మదర్స్ డే అనేది ప్రతి ఏడాది జరగాలని మా మదర్ తరఫున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏఎన్కే తరఫున మదర్స్ డే జరిపినందుకు అందరికీ ధన్యవాదాలు. మదర్స్ డే అంటే భూమి ఎంత ఓర్చుకుంటుందో ప్రతి తల్లి కూడా వాళ్ళ పిల్లల గురించి అంతే ఓర్పుతో ఉంటారు. కానీ అంతకన్నా ఎక్కువే ఓర్చుతున్నారేమో ఈ రోజుల్లో ప్రతి తల్లి. ఎందుకంటే బిడ్డలు చదువు పట్ల దూరం అయిపోతున్నారు. తల్లి పట్ల వాళ్ళకి ప్రేమ, పిల్లల పట్ల తల్లికి ప్రేమ కరువైపోయింది, దూరం అయిపోయింది. కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి మనం పంపించవలసిన పరిస్థితులు వచ్చాయి. ఇంకా నా పిల్లలకి నేను పెంచాను 30 ఏళ్ళు అయితే ఈరోజు మా కోడళ్ళకి అప్పచెప్పాను. వాళ్ళు ఇంకా కొన్నాళ్ళు నాకన్నా ఎక్కువ వాళ్ళు చూసుకుంటున్నారు. నాకు 2 కోడలు చాలా మంచి వాళ్ళు వచ్చారు, నన్ను కూడా బాగా చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ.